మే 13 చరిత్రలో ఈరోజు భారతదేశంలో మొదటి పార్లమెంట్ సమావేశాలు. స్వతంత్ర భారతదేశ మొదటి పార్లమెంట్ సమావేశాలు 1952 మే 13వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సెషన్లో గణేష్ వాసుదేవ్ మావలంకర్ దేశంలోని మొదటి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. మొత్తం పార్లమెంటరీ కార్యకలాపాలు ఆయన నేతృత్వంలోనే జరిగాయి. అప్పటికి మొత్తం లోక్సభ స్థానాలు 489. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ మావలంకర్ ఎంపీలతో ప్రమాణం చేయించారు. అయితే ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. తొలి రోజు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నారు. లోక్సభ తొలి సార్వత్రిక ఎన్నికల్లో 489 లోక్సభ స్థానాలకు గాను 364 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా 37 మంది ఎంపీలు స్వతంత్రులే. అది కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 16, సోషలిస్ట్ పార్టీ 12, కిసాన్ మజ్దూర్ పార్టీ 9, ఆల్ ఇండియా హిందూ మహాసభ 4, భారతీయ జనసంఘ్ 3, రామరాజ్య పరిషత్ 3, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 3, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ 2, సోషలిస్ట్ పార్టీ 12 సీట్లు గెలుచుకున్నాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణు పరీక్షలు 1998 మే 11 తర్వాత మే 13 వరకు రాజస్థాన్లోని పోఖ్రాన్లో కూడా అణు పరీక్షలు జరిగాయి. మే 11 నుంచి మే 13 వరకు పోఖ్రాన్లో భారత్ మొత్తం 5 అణు పరీక్షలను నిర్వహించింది. ఈ అణు పరీక్షకు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో భారత్ రెండో అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. శాటిలైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అణు ప్లాంట్లు, సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే అమెరికా కూడా కంగు తినేంత రహస్యంగా ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కు వ్యతిరేకంగా నిలిచాయి. అమెరికా సహా పలు దేశాలు భారత్పై ఆర్థిక ఆంక్షలు కూడా విధించాయి. ఆ సమయంలో భారతదేశంపై అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి ఉందని, అయితే అప్పటి ప్రధాని వాజ్పేయి తాను ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకున్నారని కలాం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో భారత్ అణుశక్తిగా అవతరించింది. వాజ్పేయి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. అంతకుముందు 1974 మే 18వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సూచనల మేరకు పోఖ్రాన్లో మొదటి అణు పరీక్ష నిర్వహించారు. దానికి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. జైపూర్ బాంబు పేలుళ్లు 2008 మే 13వ తేదీన జైపూర్లో 12 నిమిషాల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటిగా 8 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ వరుస బాంబు పేలుళ్ల కారణంగా గులాబీ నగరం రక్తంతో ఎర్రబడింది. ఈ 8 బాంబు పేలుళ్లలో 73 మంది మరణించగా 186 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు నగరంలో రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంచుకున్నారు. పేలుళ్లలో ప్రాణాంతక పేలుడు పదార్థం RDXను ఉపయోగించారు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. జైపూర్ బాంబు పేలుళ్ల కేసుల్లో మహమ్మద్ సైఫ్, సర్వర్ ఆజ్మీ, సైఫుర్ రెహమాన్, మహమ్మద్ సల్మాన్లను దిగువ కోర్టు UPA కింద దోషులుగా నిర్ధారించింది. ఈ పేలుడు వెనక ఛాందసవాద మనస్తత్వం ఉందని కోర్టు పేర్కొంది. అయితే 2023 మార్చి 29న జైపూర్ కోర్టు ఈ 4 దోషులకు మరణశిక్షను తిరస్కరించింది. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దేశ రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 మే 13న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి రెండవ రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఆయన 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశాడు. రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించారు. ఈ రోజును దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయినప్పుడు సోవియట్ యూనియన్కు రాయబారిగా పనిచేయవలసిందిగా డాక్టర్ రాధాకృష్ణన్ను అభ్యర్థించారు. నెహ్రూ సలహాను అనుసరించి 1947 నుండి 49 వరకు రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా పనిచేశారు. తర్వాత 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా కొనసాగారు. రాధాకృష్ణన్ 1953 నుంచి 62 వరకు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు. రాధాకృష్ణన్కి 1954లో భారతరత్న లభించింది. బ్రిటిష్ హయాంలో ఆయనకు సర్ బిరుదు లభించింది. ఎడిసన్ ఎలక్ట్రిక్ రైల్ మొదటి ట్రయల్ 1880 మే 13వ తేదీన శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ ఎలక్ట్రిక్ రైల్ మొదటి ట్రయల్ను నిర్వహించారు. 2 కోచ్ల ఈ రైలు దాదాపు 1/2 కిలోమీటర్ ట్రాక్పై నడిచింది. ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. భారతదేశంలో రైలు ప్రారంభం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దేశంలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తేదీన నడిచింది. ఈ రైలు అప్పటి బొంబాయి థానేలోని బోరీబందర్ మధ్య నడిచింది. భారతదేశపు ఈ మొదటి రైల్లో 3 ఇంజన్లు 14 కోచ్లు ఉన్నాయి. ఈ రైలును
21 తుపాకుల వందనంతో జెండా ఊపి ప్రారంభించారు. ఎవరెస్ట్ను అధిరోహించిన బ్రిటన్ మహిళ. బ్రిటన్కు చెందిన ఆలిసన్ హార్గ్రీవ్స్ ఆక్సిజన్ ఇంకా షెర్పా సహాయం లేకుండా ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళ. 1995 మే 13వ తేదీన ఆమె ఈ ఘనత సాధించారు. ఎవరెస్ట్ను అధిరోహించే సమయానికి ఆలిసన్ వయస్సు 33 సంవత్సరాలు. 2 పిల్లల తల్లి. ఆలిసన్ ఎవరెస్ట్ శిఖరంపై నుండి తన పిల్లలకు రేడియోలో సందేశం ఇలా పంపించింది: నా ప్రియమైన పిల్లలారా, నేను ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆలిసన్ ఒక వినూత్న బ్రిటిష్ పర్వతారోహకురాలు, రచయిత. ఆమె కథ భవిష్యత్తులో మహిళా పర్వతారోహకులకు మార్గం సుగమం చేసింది. ఆలిసన్ 1995 ఆగస్టు 13న పర్వతారోహణ ప్రమాదంలో మరణించారు.